ఇటీవల రోజా ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ జగన్ 99% హామీలను నెరవేర్చాడు. ఇట్లాంటి నాయకుడు దేశంలో ఎవరు లేరు. ఇట్లాంటి పార్టీ పొలిటికల్ పార్టీ ఏది లేదు అని కితాబిచ్చింది. అంటే సెల్ఫ్ డబ్బా. వైసీపీ 99% హామీలు నెరవేర్చిందంటే నాకైతే చాలా నవ్వొచ్చింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా. అది కాకుండా వైసీపీ పార్టీ లాగా ఏ దేశంలో ఏ పార్టీ కూడా 99% హామీలు నెరవేర్చిన దాఖలాలు లేవంట. ఇంతకన్నా విడ్డూరం ఏమన్నా ఉందా? వైసీపీ నాయకులు, రోజా వీళ్ళందరూ ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారంటే నిజంగా నిజాలు చెప్పేటోళ్ళు కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారేమో. కొంచెం వివరంగా మాట్లాడుకుందాం దీని గురించి. 99% హామీలేందో, ఆ మిగిలిన వదిలేసిన 1% హామీలేందో. జగన్ ఇచ్చిన హామీలలో మొదటిది పోలవరం పూర్తి చేస్తాం అన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2021 కల్లా పూర్తి చేస్తామని అసెంబ్లీలో గగ్గోలు పెట్టిండు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకి సమాధానంగా, అది కూడా ఎటకారంగా, పూర్తి చేస్తామమ్మా అన్నాడు. అదే మాట 21లో పూర్తి చేయకుండా 22లో కూడా ఈ సంవత్సరం చివరాఖరికల్లా పూర్తి చేస్తామని సేమ్ అదే ఎటకారమైన సమాధానం. మళ్ళీ 23లో కూడా అలాగే సమాధానం చెప్పాడు. తర్వాత ఎలక్షన్ల ముందు, అంటే మేబీ ఒక సంవత్సరం ముందో ఏమో, అతన్ని ఇరిగేషన్ మినిస్టర్గా తొలగించారు. ఆ ప్లేస్లో అంబటి రాంబాబుని ఇరిగేషన్ మినిస్టర్ని చేశారు. అంబటి రాంబాబు మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్న, ఈ పోలవరము ఎప్పుడు పూర్తి చేస్తారు? 23, 24 కల్లా పూర్తి చేస్తానని అన్నారు కదా, వాళ్ళు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అంటే, దానికి అంబటి రాంబాబు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పోలవరం ప్రాజెక్టును అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే నాకు అర్థం కాలేదన్నాడు. మరి పోలవరం ప్రాజెక్టు అర్థం కానప్పుడు ఇరిగేషన్ గురించి కానీ, డ్యామ్ల గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ ఏ నాలెడ్జ్ లేనప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఎందుకు ఛార్జ్ తీసుకున్నావు? ఇరిగేషన్ వాటి గురించి నాకు తెలియదని జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా అంటే చెప్పాడు. ఎందుకంటే ఎలాగో వీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి చేసేది ఏం లేదు, వీళ్ళేం డ్యామ్లు కట్టేది లేదు, వీళ్ళేం ప్రాజెక్టులు కట్టేది లేదు. అందుకే అతని మాటలలో ఎంత నిర్లక్ష్యంగా అనిపించిందంటే, అసలు ప్రజలంటే ఏమనుకుంటుండ్రు వీళ్ళు? ఒక్క ఛాన్స్ అని అడిగి ఇచ్చిన పాపానికి ప్రజలు అంత అనుభవించన్నా. పోలవరం పూర్తి చేస్తా అన్నాడు, అమరావతిని నిర్మిస్తా అన్నాడు, అమరావతికి మేము వ్యతిరేకం కాదన్నాడు. ఇట్లాంటి మాటలన్నీ చెప్పి 151 సీట్లు గెలిచి ప్రజల నమ్మకంతో ఆడుకున్నాడు. నేను వివరించలేను, సరే అసలు విషయంలోకి వద్దాం. పోలవరం గురించి నేను వివరించలేను, నాకే అర్థం కాలేదు, అది చాలా కష్టం అర్థం చేసుకోనికి అన్నాడు. తెలుసుకోలేనప్పుడు మళ్ళీ మినిస్టర్గా ఎందుకు మినిస్ట్రీ ఎందుకు తీసుకోవాలి? ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి? అతనికి మాత్రం తెలియదా పోలవరం ఆంధ్రలో జీవనాడి అని? పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, అలాగే వేలాది మండలాలకు తాగునీరు అందుతుందని, ప్రజల జీవితాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్టు కదా అది. దాని గురించి అంత నిర్లక్ష్యంగా, అంత చులకనగా మాట్లాడతారా? ప్రతిపక్షాలంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేయడము, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టడం, లోపలేయించడం, కొట్టించడం, ఇదే కదా అరాచక పరిపాలన, అరాచక ప్రభుత్వం నడిచింది 2019 నుంచి 2024 వరకు. అసలు ఎట్లా మాట్లాడతారంటే వైసీపీ నాయకులు. పోనీ ఇప్పుడు ఓడిపోయినప్పుడన్నా కనీసం వాళ్ళకి సిగ్గు అనేది వచ్చిందా అంటే అది లేదు, కనీసం జ్ఞానోదయం అయిందంటే అది లేదు. జగన్ పూర్తి చేయని వాటిలో పోలవరం ఒకటి. అయితే ఇది 99% ఆయన హామీ నెరవేర్చింది అన్నాడు కదా, అందులో లేదన్నమాట. ఆ 1%లో ఉందన్నమాట పోలవరం. సరే, రెండో విషయానికి వద్దాం. ఆయన నెరవేర్చని ముఖ్యమైన హామీలలో పోలవరం ఒకటి. రెండోది 3 రాజధానులు నిర్మిస్తానన్నాడు 2019లో గెలిచిన తర్వాత 3 రాజధానులు అనుకుంటా 5 ఏళ్ళు కాలక్షేపం చేసిండు. కొంచెం సేపు జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అంటాడు, తర్వాత లెజిస్లేటివ్ రాజధాని అమరావతి అంటాడు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఏమో విశాఖపట్నం అంటాడు. విశాఖపట్నం నుంచే పరిపాలన సాగుతుంది అంటాడు. అందుకోసమేనేమో బహుశా రిషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు, తన కుటుంబంతో సహా అక్కడ ఉండి పరిపాలన చేద్దాం అనుకున్నాడేమో. సరే, అది ఆ విషయం పక్కన పెడితే
ఆ, అసెంబ్లీలో 2014 నుంచి 2019 లోపు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద భూమి సేకరిస్తానంటే దానికి మేము మద్దతే అన్నాడు. ఇంకా ఎక్కువ భూమి కావాలి, రాజధానికి ఇదేం సరిపోతుంది అన్నాడు. మాట మాట తప్పను మడం తిప్పను అంటాడు. మాట తప్పిండు, మడం తిప్పాడు. ఆ, దాని తర్వాత ఇంకా అమరావతికి మద్దతు అని చెప్పిండు. తన సామాజిక వర్గం వాళ్ళతోని, తనకు అనుకూలంగా ఆ పార్టీకి సహకరించే వాళ్ళతో రైతులతో కోట్ల కేసులు వేపించాడు. అమరావతికి అడ్డంగా నిలిచాడు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయించాడు. అమరావతిని భ్రమరావతి అన్నాడు, కమరావతి అన్నాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు. అసలు ఒక్కటి కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తుతోని ఇంత ఘోరంగా ఆడుకునేటువంటి మనిషిని నేనైతే నా జీవితంలో చూడలేదు. ఇట్లాంటి మనిషిని ఇన్ని ఫేక్ ప్రచారాలు చేయించిండంటే 2019 వరకు అసలు ఎవరిని కుదురుగుండనీయలేదు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు అతను చేసిన ఫేక్ ప్రచారాలు అంటే ఒకటి కాదు, రెండు కాదు. అమరావతిలో ఒక ఇటుకే పెట్టలేదన్నాడు. పోలవరం 50% పూర్తయిందంటే ఒక గోడ కట్టిండని అన్నాడు. మనిషి అనేటోడు ఇన్ని అబద్ధాల. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ ఏం చెప్తే అది అంతకి తను ఒక్కటి చెప్తే వీళ్ళు 10 చేసిండ్రు. అట్లనో చేసి 2019లో గెలిచారు. సరే, ఇంకా 3 ముక్కలు ఆట ఆడిండు. ఒక్క రాజధాని నిర్మించలేదు. ఇది కూడా ఒక హామీ కదా, ఇది కూడా లేదా ఆ 99%లో? ఇది కూడా 1% వేసేసారు అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్ ముందు ఇంకొక ముఖ్యమైన విషయం. ఎలక్షన్స్ ముందు ఇంకొక కొత్త ప్రచారానికి తెరలేపిండు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని, అసలు రాజధానితో పనేముంది అని, రాజధాని అనేది అంత అవసరమా అని తన ఎమ్మెల్యేలతోని ప్రచార వేదికలలో మాట్లాడిచ్చిండు. ఈ హామీని కూడా ఆ 1% వేసిండు. ఇది కూడా 99%లో లేదు. ఇంకోటి మూడోది 25కు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తానన్నాడు. కేంద్రం ఎందుకు ఇవ్వదో చూస్తానన్నాడు. నమ్మబలికిండు. సేమ్ మళ్ళీ 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. కేంద్రం మెడల్ వంచలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు. జగన్ ఇచ్చిన 99% హామీలలో ఇది కూడా లేదు కదా. అయితే ఇది కూడా 1% వేసేసిండు అనమాట. నెక్స్ట్ రైల్వేతో తీసుకొని వస్తాడు. పైగా తీసుకురాలేదు కదా. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా తన కేసు విషయాలు, తన ప్రయోజనాల గురించి మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్తున్నానని తన సొంత పేపర్లలో, సొంత ఛానళ్ళలో, తన ఇంకా పెయిడ్ మీడియా ద్వారా కానీ, లేకపోతే పేటిఎం ద్వారా కానీ, తన సొంత సోషల్ మీడియాలో కానీ విష ప్రచారాలు చేయించిండు. జనాల మీద పదే రుద్దించిండు. ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టిండ్రు. ప్రతిపక్షాలను అయితే అసలు మామూలుగా హింసించలేదు. వాళ్ళు మాట్లాడాలంటేనే వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసిండు. కేసులు పెట్టించిండు, లోపల పెట్టి తన్నించిండు. ఇంత మొండి వైఖరి అంటే అసలు మాస్కులు అడిగిన పాపం డాక్టర్ సుధాకర్ని అయితే మెంటల్గా అలా హింసించి అతని చావుకు కారణమయ్యారు వీళ్ళు. అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తుంటే వీళ్ళ మీద వీడియో లైవ్ కాల్ చూసుకుంటూ శునకానందం పొందిండు జగన్మోహన్ రెడ్డి. సో ఇది కూడా ఇక 99% హామీలలో ఇది కూడా లేనట్టే. దీన్ని కూడా 1% వేసేసిండు. ఇక ఇది కాక అన్నిటికన్నా ముఖ్యమైనది సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇది ఎన్నికల హామీలలో నిజంగా అతి ముఖ్యమైనది. అక్క చెల్లెమ్మల తాలిబొట్లు చంద్రబాబు నాయుడు గారు తెంచుతున్నాడు అన్నాడు. బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారని రోజా లాంటి వాళ్ళతోని పదే విష ప్రచారం చేయించిండు. తర్వాత తీరా అధికారంలోకి వచ్చినాక చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళే సొంతంగా అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఎంతోమంది ప్రాణాలు పొడగొట్టుకున్నారు, వేలాది మంది. ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయినాయి వీళ్ళ వల్ల. అదే మాట పూరంధేశ్వరి గారు అంటే ఆమెను కూడా ట్రోల్ చేశారు. వీళ్ళు అసలు ఎవరిని వదిలిపెట్టలేదు. బ్రాండెడ్ కంపెనీలను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనీయలేదు. వీళ్ళు అడిగిన కమిషన్లు వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళందరినీ తరిమేసి వీళ్ళే సొంతంగా చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వీళ్ళు డబ్బు అడ్డంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని. వేలాది కోట్ల స్కామ్కి తెరలేపిండ్రు.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అట్లాంటి గురువులతో అంటే టీచర్లతో కూడా మద్యం షాప్ల దగ్గర నిల్చోబెట్టి వాళ్ళతోని మద్యం అమ్మించేటట్టు చేసిండ్రు. ఇంత నీచులు వైసీపీ నాయకులు. అది కూడా క్యాష్ పేమెంట్లను లేక ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అన్నారు. డిజిటల్ పేమెంట్స్ని తీసేసిండ్రు. వేలాది కోట్లు అడ్డంగా దోచుకున్నారు. ఇదొకటి. ఇది కూడా 99% హామీలలో మద్యపాన నిషేధం జరగలేదు. దీన్ని కూడా 1% వేసేసిండ్రు. తర్వాత వారం లోపల ఉద్యోగులను తన అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తాను, దాని ప్లేస్లో ఓపీఎస్ని ఇస్తానని అన్నాడు. 5 ఏళ్ళు గడిచిపోయినాయి. 2019 నుంచి 2024 వరకు సిపిఎస్ రద్దు అవ్వలేదు, దాని స్థానంలో ఓపీఎస్ ఇవ్వలేదు. ఉద్యోగులకు కనీసం 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చిండు రాష్ట్రాన్ని. అప్పులు తేవడము, పప్పు బెల్లాలు వంచడము, అభివృద్ధిని గాలికి వదిలేయడము, కంపెనీలు ఎవరైనా పెట్టుబడులు తీసుకొని వస్తేనేమో వాళ్ళని కమిషన్ల పేరుతో వేధించిండ్రు, ఇవ్వకపోతే తరిమేసిండ్రు, ఉన్న కంపెనీలను కూడా ఎలగొట్టిండ్రు. వీళ్ళకు అడుగులకు మడుగులు తెట్టోళ్ళనేమో పక్కన చేర్చుకొని భజన చేయించుకున్నట్లు వీళ్ళకి ఎదురు తిరిగి అంటే వీళ్ళతోని సఖ్యత లేని వాళ్ళని అందరినీ తరిమేసిండ్రు. సో మద్యపాన నిషేధం కూడా సిపిఎస్ కూడా ఈ 99%లో లేదనమాట. ఇది కూడా 1%లోనే ఉంది. ఓకే, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది అన్నాడు నిరుద్యోగులకు. పాపం వాళ్ళు కూడా 5 ఏళ్ళు ఎదురు చూసి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. ఒక్క సంవత్సరం కూడా. వాళ్ళ కళ్ళు చూసి ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసి చివరికి విసిగిపోయి 2024లో గట్టి జవాబు చెప్పారు. గట్టి సమాధానం, గట్టి చెంప మీదకి ఇచ్చినట్టుగా జవాబు చెప్పిండ్రు. ఓడించిండ్రు. అయినా ఓటమినంతా ఈవీఎంల మీద వేసేసిండ్రు. వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళు గెలిస్తేనేమో వీళ్ళ నాయకుడు సింహం, పులి, మొగోడు అని పోలుస్తారు. 151 సీట్లు గెలిచిండు. దేశంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇలా గెలవగలిగినరా? ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత నమ్మకం అన్నారు. అదే ఓడగొట్టి 11 సీట్లకు పరిమితం చేస్తే ఈవీఎంల మీద వేసిండ్రు. తనది ఓటమే కాదని అన్నారు. ఒంటరిగా తనని ఇచ్చేసిండ్రు అన్నారు. అబ్బా. సరే, ఇది కూడా 99% హామీలలో లేదన్నమాట. ఇది కూడా 1% వేసేసారు. మెగా డిఎస్సి ఇస్తాన్నాడు 5 ఏళ్ళు తను గెలిస్తే. సంవత్సరమా మెగా డిఎస్సి కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందు ఏదో జస్ట్ తూతూ మంత్రంగా ఓ నోటిఫికేషన్ ఇచ్చేసి చేతులు దొప్పుకున్నాడు. ఇది కూడా 99%లో లేదు. ఇది కూడా 1% వేసిండు. ఇప్పుడు నేను చెప్పినవి చాలా కొన్ని మాత్రమే, ఏదో అందరికీ తెలియాలని. ఇంకా అసలు ఈ లిస్టు తీస్తే ఇంకా చాలా పెద్ద వీడియో అవుతుంది. వీళ్ళకి ఎంతమంది వీళ్ళ బండారం బయట పెట్టినా, ఎంతమంది వీళ్ళ గురించి చెప్పినా వీళ్ళు నిస్సిగ్గుగా అదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో సహా 99% హామీలు నెరవేర్చినామని. అసలు ప్రజలని ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. ప్రజలలో విఘ్నులు ఉంటారు, విజ్ఞానం చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ చూసుకోరా, తెలుసుకోరా? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఇవేవి నెరవేర్చలేదు. 99% హామీలు నెరవేర్చారు అంటారు. ఇప్పటికైనా ఓడగొట్టినా బుద్ధి రాలేదంటే వీళ్ళు ఇంకా నెగిటివ్ పాలిటిక్స్నే నమ్ముకుంటున్నారు. కనీసము అరే మనం తప్పు చేసినామని ప్రజల ముందు లెంపలేసుకొని క్షమాపణ కోరుకొని మేము తప్పు చేయదు, మేము ఇంకొకసారి అట్లా ఉండమని మీరు మారింది ప్రజలకు చూపిస్తే కదా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీరు 2019 ముందు ఫేక్ ప్రచారాలను నమ్ముకున్నారు. సోషల్ మీడియాలోనే ఫేక్ ప్రచారాలను హోరెత్తించిండ్రు. ఎవరైనా ఒక్కసారి నమ్ముతారు అబద్ధాలు? పదే నమ్ముతారా? రాష్ట్ర ప్రజలు మీలాంటి అరాచక పాలనను 5 ఏళ్ళు భరించిండ్రు. ఓపికగా ఎదురు చూసిండ్రు 2024 కోసం మీకు బుద్ధి చెప్దామని. ఎందుకంటే మీరు మా బయటికి మాట్లాడితే వాళ్ళని కూడా కేసులు పెట్టించి లోపలేసి తన్నిస్తారని. మీకు గట్టిగా బుద్ధి చెప్పినాక కూడా మీకు బుద్ధి రాలేదంటే మిమ్మల్ని 2029లో కూడా ఎవరు కాపాడలేరు. ఏమో ఆ 11లో ఒకటి వీగి ఒక జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది, ఇక ముగించేస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నా మనసులో మాట నేను మాట్లాడతాను. ఓపికగా విన్నందుకు థ్యాంక్స్ అందరికీ.